హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కాఫీ బ్రేక్ఫాస్ట్ స్మూతీని చూపించబోతున్నానండి. ఈ స్మూతీ ప్రిపరేషన్ కోసం పొయ్యి వెలిగించాల్సిన అవసరం కూడా లేదండి. సో వర్కింగ్ పీపుల్ కానీ ఇంట్లో వంట చేయడానికి టైం లేనప్పుడు కానీ ఈ స్మూతీని బ్రేక్ఫాస్ట్కి బదులుగా కూడా తీసుకోవచ్చండి. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ వేసి కొన్ని వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రోల్డ్ ఓట్స్ని కనీసం 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ ఓట్స్ని కనీసం 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 8-10 కాజులని వాటర్లో వేసి వీటిని కూడా ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి, లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వీటిని అరగంట సేపు నానబెడుతున్నానండి. నెక్స్ట్ నానబెట్టిన ఓట్స్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్తో ఒకసారి క్లీన్ చేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని అలాగే నానబెట్టుకున్న కాజులని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఖర్జూరం 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ని యాడ్ చేయండి. ఇది హోమ్ మేడ్ పీనట్ బటర్ అండి. పీనట్ బటర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి. వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని యాడ్ చేయండి. ఈ చియా సీడ్స్లో ప్రోటీన్స్, ఫైబర్, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయండి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టిన ఓట్స్ని యాడ్ చేయండి. అలాగే బాగా పండిన ఒక అరటిపండుకి పైన తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. బాగా పండిన అరటిపండు అయితే స్మూతీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసి ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసి పైన కొంచెం కాఫీ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. అంతే అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ స్మూతీ రెడీ. ఈ స్మూతీలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది ఉండదండి. సో ప్రాసెస్ చాలా సింపుల్ కదండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.